ఒక రక్షణ పొందుకున్న విశ్వాసి పాపం చేయకూడదు. ప్రభువు జ్ఞాపకం ఉన్నాడా నీకు? బాప్తిజం తీసుకున్న మీరు పాపం చేస్తారా? బాప్తిజం తీసుకుని మీరు తప్పులు చేస్తారా? బాప్తిజం తీసుకుని మీరు తొందరపడతారా? ఒక నిజమైన విశ్వాస యొక్క లక్షణం ఏంటి? లోకం మీద మనసా, వేషాల మీద మనసా, సినిమాల మీద, షికార్ల మీద, సీరియల్ మీద మనసా, హంగులు ఆర్భాటాల మీద మనసా, అలంకరణల మీద మనసా? ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక బిడ్డ ఎట్లా ఉండాలి? కుటుంబం దీవించబడాలంటే ఎట్లా ఉండాలి? ఈ మాట చెప్తే బాధ అవుతుందా నీకు? సరిదిద్దుకోమంటే బాధ అవుతుందా? సరి చేసుకోమంటే బాధ అవుతుందా? నీ మేలు కోరి మాట్లాడుతున్నాం మేము. నీ మేలు కోరి మాట్లాడుతున్నాం మేము. ఇన్ని సంవత్సరాలైనా నీ భక్తును నువ్వు సరి చేసుకోకపోతే హఠాత్తుగా ఊరొచ్చిపడింది. జాగ్రత్త. మందిరానికి వచ్చి దేవునికి విలువకపోతే, మందిరానికి వచ్చి దేవుని సేవకుడికి విలువకపోతే, వాక్యం ఇక్కడ ప్రకటించబడుతున్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే జాగ్రత్త, ఉగ్రతగా గురవుతావు నువ్వు.